వరకు కూడా అమెరికా అధ్యక్షుడు గడువు పొడిగించిన దాడులు జరుపుతూనే ఉన్నారు. అమెరికా యుద్ధ విమానాలు తమ పని తాను చేసుకుని పోయాయి. గల్ఫ్ దేశాలపై ఇరాన్ ప్రతీకారం తీర్చుకుంటూనే వచ్చింది. ఇప్పుడు కూడా అలాగే జరుగుతుందా? నిజంగా కాల్పుల విరమణ పాటిస్తారా? ఇరాన్ భయపడిందని ట్రంప్ చెబుతూ ఉండగా అగ్రరాజ్యాన్ని భయపెట్టామని ఇరానీలు సంబరాలు చేసుకుంటున్నారు. ఇంతకీ ఎవరు నెగ్గారు? ఈ 2 వారాలు ప్రపంచం ఊపిరి పీల్చుకోవచ్చా? ఆయిల్ సంక్షోభాలు, ఆర్థిక కష్టాలు కొంతైనా తీరుతాయా? గోరు చుట్టుపై రోకలి పోటురా సీజ్ ఫైర్ లో లెబనాన్ లేదంటూ ఇజ్రాయెల్ కొత్త స్వరం వినిపించింది. ఆ దేశంపై దాడులు కొనసాగుతాయా? ఇరాన్ తో కుదిరిన కాల్పుల విరమణకు తూట్లు పొడిచినట్ట? సపరేట్ గా చూడాలా? సో మొత్తానికి మాట్లాడదాము. 2 వీక్స్ డెడ్ లైన్ ను డొనాల్డ్ ట్రంప్ అయితే పొడిగించారు. ఈ నేపథ్యంలో అటు ఇరాన్ కూడా దీనికి ఒప్పుకున్నట్టుగా కూడా తెలుస్తోంది. మొత్తంగా 2 దేశాలు కూడా సీజ్ ఫైర్ కు ఒప్పుకున్నాయి. మధ్యవర్తిత్వం కూడా పాకిస్తాన్ చేసిన పరిస్థితి. ఈ నేపథ్యంలో మొత్తానికి కూడా చూడాలి. ప్రపంచ దేశాలకి ఇది ఒక హ్యాపీయెస్ట్ న్యూస్ గానే చూడాలి. ముఖ్యంగా ఇక్కడ పాకిస్తాన్ మధ్యవర్తిత్వం చేసింది 2 దేశాలకి సంబంధించి కూడా. రైట్, మాట్లాడదాము. న్యూస్ నుంచి మా కలీగ్ సుధా అక్కడ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. గుడ్ మార్నింగ్ సుధా. మనం చూసాము చాలా హ్యాపీయెస్ట్ న్యూస్ రాత్రి వరకు కూడా చూసాము. చాలా వరకు ప్రపంచం అంతమైపోతున్నట్టుగా ట్రంప్ తన సోషల్ పోస్ట్ లో కూడా ఇరాన్ ఇంకా వదిలిపెట్టేది లేదు, ఇరాన్ నాగరికత నాశనం అయిపోతున్నట్టు కూడా చెప్పుకొచ్చాడు. బట్ సడన్ గా చూస్తే పొద్దున్న లేచేటప్పటికి యూటర్న్ గా మారిపోయింది. ట్రంప్ 2 వారాల గడువును విధిస్తూ కూడా ప్రపంచ శాంతి కోరినట్టుగా కూడా తన ట్వీట్ చూస్తే అర్థమవుతోంది. మొత్తం 2 దేశాలు కూడా సీజ్ ఫైర్ కు ఒప్పుకున్నాయి. ముఖ్యంగా ఇక్కడ పాకిస్తాన్ కూడా ప్రధాన పాత్ర పోషించి మధ్యవర్తిత్వం చేసినట్టుగా కూడా తెలుస్తోంది. సో ఎట్లా ఉండబోవచ్చు ఈ 2 వీక్స్ ఈ డెడ్ లైన్ అయితే ఉందో అది ఇంకా మళ్ళీ ఉంటుందా? ఎట్లా ఉండొచ్చు? ఇంకా పెరిగే ఛాన్స్ ఉందా? ఇక్కడతో ఇది ఎండ్ డెడ్ లైన్ పడింది అనుకోవాలా వార్కి? యుద్ధం అయితే ఇక్కడ అనూహ్య మలుపు తీసుకుందని చెప్పాలి. దీనికి సంబంధించి ఇటు 2 దేశాల మధ్య కూడా 2 వారాల పాటు కూడా కాల్పుల విరమణ ఒప్పందం అయితే జరిగింది. ఇటు పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ మధ్యవర్తిత్వంతో ఈ కాల్పుల విరమణ జరిగినట్లుగా తెలుస్తుంది మనకి. దీనికి సంబంధించి ఇప్పటి వరకు అయితే ఇటు ఇజ్రాయెల్ చెబుతున్న దాని ప్రకారం ఈ యుద్ధ విరమణలో ఇటు లెబనాన్ ని మేము తీసేసాం. ఇటు లెబనాన్ హిజ్బుల్లా వాళ్ళతో జరుగుతున్న యుద్ధం అయితే కంటిన్యూ అవుతుందంటూ కూడా ఇటు ఇజ్రాయెల్ చెబుతూనే ఉంది. అదే విధంగా మనం చూసుకుంటే ఇటు ఇరాన్ కూడా ఒకవేళ శత్రువులు ఎటువంటి చిన్న తప్పు చేసినా సరే మేము దానికి తిప్పి కొట్టేందుకైతే మేమైతే సిద్ధంగా ఉన్నామంటూ చెబుతుంది. సో మరి ఈ యుద్ధానికి సంబంధించి అయితే ఈ కాల్పుల విరమణ ఏ విధంగా ఉండబోతుంది? గతంలో కూడా మనం చూసుకోవచ్చు. ట్రంప్ చెప్పినట్టు ముందుగా మేము యుద్ధాన్ని ఆపుతున్నాం అంటూ కూడా చెప్పారు. మేము దాడులను ఆపుతున్నాం అని చెప్పినప్పటికీ కూడా అది పూర్తిగా కూడా రాలేదు. ఎందుకంటే ఒక పక్కన మాట వరకు అది వచ్చింది, తర్వాత చేతలు మాత్రం అక్కడ దాడులు కంటిన్యూ అవుతూనే ఉన్నాయి. కానీ ఈసారి మాత్రం దీనికి యుద్ధానికి సంబంధించి ఈ తాత్కాలిక యుద్ధ విరమణకి సంబంధించి ఇటు ఇరాన్ కూడా ఒప్పుకున్నట్లుగా తెలుస్తోంది. అయితే మరి దీనికి సంబంధించి మనం చూస్తూనే ఉన్నాం ఈ యుద్ధం ఏ విధంగా ఆగుతుంది. ఈ శాంతి చర్చలకు సంబంధించి మొత్తం ప్రతిపాదనలో 10 సూత్రాలను అయితే వెల్లడించింది. ఈ 10 సూత్రాలకి సంబంధించి దానికి ఇరాన్ కూడా ఒప్పుకున్నట్టుగా సానుకూలంగా ఉన్నట్లుగానే తెలుస్తుంది. మరి ఏ విధంగా ఉండబోతుంది? ఈ 10 సూత్రాలు నిజంగానే అమెరికా ఒప్పుకుంటుందా? అమెరికా ఒప్పుకొని ఈ 10 సూత్రాలకి ఇటు ఇరాన్ తో ఈ తాత్కాలిక విరమణకి శాంతి ఒప్పందానికి ముందుకు వస్తుందా? అసలు ఏ విధంగా జరగబోతుంది అనేది అయితే చూడాల్సి ఉంది. సో మనం ఇప్పటివరకు చూసుకోవచ్చు ఈ అమెరికా ఇరాన్ మధ్య కాల్పుల విరమణకి సంబంధించి మనం చాలాసార్లు మనం మాట్లాడుకున్నట్టు ఇటు పాకిస్తాన్ లోని ఈ మధ్యవర్తిత్వం, ఇటు పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ మధ్యవర్తిత్వంతోనే ఈ కాల్పుల విరమణ అనేది, ఈ తాత్కాలిక విరమణ అనేది జరిగిందంటూ కూడా ట్రంప్ కూడా చెప్పుకొచ్చారు. ఇప్పుడు అదే విధంగా ఇటు ఇరాన్ లో పరిస్థితులు ఏ విధంగా ఉండబోతున్నాయి? ఇటు అమెరికా నిజంగానే ఇప్పుడు ఇది ఆపుతుందా? ఇటు హర్మోజ్ ని కూడా ఓపెన్ చేయడానికి ఇప్పుడు 14 రోజుల పాటు ఈ హర్మోజ్ ని కూడా ఓపెన్ చేస్తామంటూ కూడా ఇరాన్ చెబుతుంది. ఈ 14 రోజులు కూడా ఈ టైంలో ఏ విధంగా ఉండబోతుంది? నిజంగానే యుద్ధానికి వెళ్ళబోతున్నారు? ఇప్పుడు ట్రంప్ చెప్పిన దాని ప్రకారం ఈ 14 రోజుల తర్వాత కూడా ఒకవేళ ఏమైనా చర్చలు సఫలం కాకపోతే మళ్ళీ తిరిగి దాడులు చేస్తామంటూ కూడా చెబుతున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. సో మనం దాన్ని ఏ విధంగా చూడాలి ఏంటి అనే విషయాలు అయితే మనం మాట్లాడదాం.
రోజుల పాటు ఇటు అమెరికా ఇరాన్ అయితే తాత్కాలిక యుద్ధ విరమణకి అయితే మరి ముందుకు వచ్చాయి. మరి ఇది ఏ విధంగా ఉండబోతుంది, మరి దీనికి సంబంధించి ఇప్పుడు మనతో పాటు మాట్లాడడానికి సీనియర్ జర్నలిస్ట్ ఉప్పల్ లక్ష్మణ్ గారు ఉన్నారు. అదే విధంగా మరో జర్నలిస్ట్ భరత్ రెడ్డి గారు కూడా ఉన్నారు. ముందుగా లక్ష్మణ్ గారు నమస్కారం అండి. నమస్తే, చెప్పండి. లక్ష్మణ్ గారు, మనం చూసుకోవచ్చు గతంలో కూడా ఇటు ట్రంప్ ఈ గత 10 రోజులు బట్టి మేము 5 రోజులు తాత్కాలికంగా యుద్ధాన్ని ఆపేసామంటూనే దాడులు చేస్తూ వచ్చారు. ఇప్పుడు నిజంగానే ఈ 14 రోజుల పాటు మేము ఈ శాంతి ఒప్పందానికి ముందుకు వచ్చాం, ఈ యుద్ధ విరమణని తాత్కాలికంగా విరమిస్తున్నామని చెప్తున్నారు. అసలు ఈ అంశాన్ని మనం ఏ విధంగా చూడొచ్చు అంటారండి? తాత్కాలికంగా విరమిస్తున్నట్టు ప్రకటించడం ఒకటి, రెండోది పాకిస్తాన్ లో ఈ నెల 10న శాంతి చర్చలు జరుగుతాయని కూడా ప్రకటించారు కాబట్టి కొంత ఆశాజనకంగా కనిపిస్తుంది. అయితే ట్రంప్ ఎప్పుడు కూడా మాటలు నమ్మడానికి లేదు అన్నది ఇవాళ ప్రపంచంలో నిర్దేశాలు చెప్తున్నాయి. అతను ఇంకా ఒక అడుగు ముందుకేసి ఇవాళ ఏమంటున్నాడు, ఇరాన్ మీరు పునర్నిర్మాణ పనులు చేసుకోవచ్చు, మాకేం అభ్యంతరం లేదు, మేమేదో అడుగు చేయము అన్నట్టు ప్రకటించాడు మళ్ళీ. అలాగే జలసంధి నుంచి నౌకలు రిలీజ్ చేయడానికి కూడా మేము చాలా ఇంపార్టెంట్ విషయం. ఇప్పుడు గల్ఫ్ దేశాల నుంచి ఇజ్రాయెల్ మీదుగా యూరోప్ కంట్రీస్ కు ఆయిల్ వెళ్తుంది. ఇప్పుడు ఈ యుద్ధం వల్ల మొత్తం గల్ఫ్ కంట్రీస్ నుంచి వచ్చే ఆయిల్ నౌకలన్నీ కూడా ఆగిపోయాయి ఎక్కడికక్కడ. సో జలసంధి అనేది చాలా ఇంపార్టెంట్ అయింది. సో ఇక్కడ ఐరోపా దేశాలు కానీ లేకపోతే అమెరికా కానీ అన్ని దేశాలకు కూడా ఇవాళ ఆయిల్ యొక్క ధరలు విపరీతంగా పెరిగిపోవడం, ప్రజల్లో వ్యతిరేకత రావటం, అమెరికాలో కూడా వ్యతిరేకత రావటం, అనేక అంటే ఈ గల్ఫ్ కంట్రీస్ నుంచి ఒత్తిడి ఎక్కువ ఉంది ట్రంప్ మీద. ఎందుకు మొత్తం గల్ఫ్ కంట్రీస్ బిజినెస్ అంతా కొలాప్స్ అయిపోయి కూర్చుంది. ఏం చేయాలో వాళ్ళకి అర్థం కావడం లేదు. ఇజ్రాయెల్ వార్ చేస్తున్నది ఎక్కువగా ఇజ్రాయెల్ మీదనే ఐరోపా కంట్రీలకి వెళ్తాయి. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఈ ఒత్తిడిని కూడా తట్టుకునే పరిస్థితి లేక అమెరికా దిగొచ్చిందని నేను అనుకుంటున్నాను. ఒకవేళ ఇంకా చిన్న చిన్నవి ఏమన్నా అపోహలు ఉన్నా కూడా తొలగించుకొని ముందుకు వెళ్ళొచ్చు. కాకపోతే మళ్ళీ తను ఎందుకంటే మొత్తం సైన్యాన్ని తన ఆయుధ సంపత్తిని అంతా కూడా ఇరాన్ చుట్టూ మోహరించి ఉన్నాడు కాబట్టి ఎప్పుడైనా మళ్ళీ తను చూడు మన రాత్రి ఏం ప్రకటించాడు, నిన్న రాత్రి మొత్తం రాత్రి సర్వనాశనం చేస్తామన్నాడు, తెల్లవారేసరికి విరమించామన్నాడు. సో సర్వనాశనం అవకాశాలు ఉన్నాయి, లేవని చెప్పడం లేదు. కానీ వాళ్ళు కూడా ఎదురుదాడి చేసినప్పుడు ఇప్పుడు అమెరికా బేసెస్ కూడా దెబ్బతిన్నాయి కదా, ఎయిర్ బేసెస్ దెబ్బతిన్నాయి, ఆయిల్ బేసెస్ దెబ్బతిన్నాయి, అమెరికా కూడా నష్టపోయింది. సో ఇంకా నష్టపోతుంది. వాళ్ళు తెగించే ఉన్నారు, వాళ్ళకు కూడా ఇరాన్ ఏమి అంత ఊరు కళ్ళు మూసుకొనే లేదు వాళ్ళు కూడా. సో ఇవన్నీ కూడా ప్రపంచంలోని అన్ని దేశాల మీద ఎఫెక్ట్ పడడం వలన ప్రపంచ దేశాల యొక్క ఒత్తిడి బాగా, నేను శాసిస్తాను, మా అమెరికా మాది డామినేటింగ్, మా నెంబర్ 1 మేము అనేటువంటి అమెరికాను అన్ని దేశాలు వ్యతిరేకిస్తే చేసేది ఏముంది అతను. అందువల్ల కొంచెం తగ్గాడని నేను అనుకుంటున్నాను. పాజిటివ్ గానే మాట్లాడుతున్నాడు. మరి జరిగిన నష్టం, ఎంత నష్టం జరిగిపోయింది మనం చూసాం కదా. ఈ నష్టాన్ని ఎవరు పూరిస్తాడు, మరి మీరు పునర్నిర్మాణం చేసుకోండి అంటున్నాడు. అంటే మరి ఎలా చేయగలుగుతారు వాళ్ళైనా కూడా చూడాలి. ఎలా ఈ 10వ తేదీన ఏం జరుగుతుంది, ఎందుకంటే 3 రోజులే కాబట్టి ఏం జరుగుతుంది అన్నది మనం ఆ రోజు అంచనా వేసుకోవడానికి వీలు. చూసే ముందు ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం. సో మనం చూసుకోవచ్చు ప్రపంచం ఎన్నాళ్ళుగా నుండి 5 వారాలుగా నడుస్తున్న యుద్ధానికి సంబంధించి తాత్కాలిక విరమణ లభించింది. మరి దీని గురించి మనం మాట్లాడతాం. మనతో పాటు ఇప్పుడు జర్నలిస్ట్ భరత్ రెడ్డి గారు ఉన్నారు. భరత్ రెడ్డి గారు నమస్కారం అండి. నమస్తే భరత్ రెడ్డి గారు, అసలు యుద్ధానికి సంబంధించి ఇటేమో పక్కన ఇరాన్ మేము అగ్రరాజ్యాన్ని భయపెట్టాం, అందుకే ఇప్పుడు ఈ యుద్ధ విరమణ అనేది వచ్చిందంటూ ఇటు ఇరాన్ చెబుతుంది. అదేవిధంగా అటు అమెరికా కూడా మేమే విజయం సాధించామంటూ కూడా ఇటు అమెరికా చెప్పుకుంటుంది. అసలు ఈ యుద్ధానికి సంబంధించి మనం ఈ వ్యూహాన్ని ఏ విధంగా చూడొచ్చండి? నిన్నటి వరకు మనం మాట్లాడుకున్నట్టు చూస్తే
ఇంకేమో జరగబోతుంది. ట్రంప్ హెచ్చరికలు జారీ చేస్తున్నాడు. ఇరాన్ అనే దేశాన్నే లేకుండా చేస్తాడు అని ప్రగల్భాలు పలకడం జరిగింది. ఇరాన్ దేశం రాకపోతే చర్చలకు రాకపోయినట్టయితే అంత చూస్తామని చెప్పడం జరిగింది. కానీ ఇప్పుడు ఏదో మధ్య మార్గంగా ఇప్పుడు ట్రంప్ కావాల్సింది ఏంటంటే తనకు కొంత ఇగో సాటిస్ఫై కావాలి. ఇరాన్ కోరుకుంటుంది పూర్తి స్థాయిలో చర్చలు జరగాలి, పూర్తి స్థాయిలో యుద్ధ విరమణ ప్రకటించాలని చెప్పి అడగడం జరిగింది. అదే ట్రంప్ విషయానికి వస్తే 45 రోజుల శాంతి చర్చల తర్వాత చేద్దాం, చర్చలు జరుపుదామని చెప్పడం. దానికి ఇరాన్ నిర్బంధంగా ఖండించడంతో పాటుగా 10 షరతులు డిమాండ్లు కూడా పెట్టడం జరిగింది. ఒకవేళ 10 షరతులకు ఒప్పుకున్నట్టయితే అమెరికా ఇక ప్రపంచ దేశాల్లోనే అమెరికా ఏంటంటే తగ్గినట్టుగా కనిపిస్తుంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని మేము చెప్పినట్టే వినాలి అనే పద్ధతిలో అమెరికా మొదటి నుంచి ఉంటున్న నేపథ్యంలో ఇరాన్ అంటే ముందుకు వెళ్ళడమే జరుగుతుంది. మేము వీటికి 10 డిమాండ్లకు ఒప్పుకున్నట్టయితేనే మేము చర్చలకు ముందుకు వస్తాం, 45 రోజుల యుద్ధ విరామాన్ని ప్రకటిస్తాం, కాల్పుల విరామానికి ఒప్పుకుంటామని చెప్పడం జరిగింది. కానీ ఇక్కడ మనం చూసుకున్నట్టయితే మధ్య మార్గంగా కొంత వెసులుబాటు తీసుకున్నట్టుగా ట్రంప్ కనిపిస్తుంది. ఏదో 2 వారాల వరకు 45 రోజుల విరామం అన్నదాన్ని 2 వారాలకు కుదించడం జరిగింది. ఇరాన్ కూడా కొంతవరకు తగ్గినట్టు కనిపిస్తుంది. అంటే ఇరు వర్గాలు కూడా కొంత యుద్ధంకి ముందుకు వెళ్లకుండా ఇద్దరు విన్ విన్ సిచ్యువేషన్ లాగా. ఒకవైపు మనం చూసుకుంటే ట్రంప్ చెప్తున్నది ఏంటంటే మేము ఇరాన్ను మేము తన ఆధీనంలోకి తెచ్చుకున్నామని చెప్పి మేము కాల్పుల విరమణకు ఒప్పించామని చెప్పి ట్రంప్ చెప్తుంటే అమెరికా ఓడిపోయింది మా చేతిలో అని చెప్పి ఇరాన్ టెహరాన్ నగరంలో సంబరాలు చేసుకుంటున్న సందర్భాన్ని మనం చూడొచ్చు. అంటే ఇరు పక్షాలు కూడా కొంతవరకు వెనక్కి తగ్గి శాంతి చర్చలకు పూనుకోవడం అనేది ఇది శుభ పరిణామంగా చెప్పొచ్చు. ఎందుకంటే యుద్ధం ఎక్కువ కాలం చేయలేరు. మనం చూస్తున్నాం రష్యా ఉక్రెయిన్ యుద్ధానికి సంబంధించి జరుగుతూనే ఉంది. దానికి ఎలాంటి శాంతి చర్చలు లేకుండానే కంటిన్యూ అవుతుంది. కాబట్టి దీర్ఘకాలంగా ఏ దేశం కూడా యుద్ధం చేయలేదు. అమెరికా లాంటి అగ్రదేశం, ఆయుధ సంపత్తి కలిగిన దేశం, అలాగే టెక్నాలజీలో ముందున్న ఇజ్రాయెల్ 2 దేశాలు కలిసి ఇరాన్ మీద యుద్ధం చేస్తున్నప్పటికీ ఇప్పటికి కూడా పెద్దగా ప్రభావం చూపినట్టుగా కనిపించలేదు. ఇరాన్ అధ్యక్షుడు ఖొమైనీ చనిపోయిన తర్వాత ఇక ఇరాన్ పని అయిపోయింది, వారంలోనూ 2-3 రోజుల్లోనే ఇరాన్ మొత్తం మా చేతిలోకి వస్తా అని చెప్పి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించడం జరిగింది. కానీ అలాంటిది ఏం జరగలేదు. ఇప్పుడు దాదాపు 40 రోజుల పాటు యుద్ధం జరిగినప్పటికీ కొంతవరకు మిలిటరీ పరంగా అమెరికా ఆధిపత్యాన్ని సాధించినప్పటికీ వ్యూహాత్మకంగా మనం చూసుకున్నట్టయితే ఇరాన్ పైచేయిగానే కనిపిస్తుంది. ఇరాన్ కు ఇండైరెక్ట్ గా మనం చూసుకున్నట్టయితే రష్యా డైరెక్ట్ గానే సపోర్ట్ చేస్తుంది, చైనా కొంతవరకు వెనుక నుంచి సపోర్ట్ చేస్తుంది, పరోక్షంగా సాయం చేస్తూ టెక్నాలజీని, ఏఐ వీడియోలు, అలాగే చూసుకున్నట్టయితే అమెరికా ఏ విధంగా దాడి చేస్తుంది, ఆ శాటిలైట్ వీడియోస్ ఇవన్నీ కూడా ఇరాన్ కు అందించడం జరుగుతుంది. ఇక ప్రపంచ దేశాల్లో చూసుకున్నట్టయితే అమెరికా లాంటి అగ్రదేశం ఇరాన్ ను మొదట్లో అనుకున్నదంటే ఇరాన్ ను ఈజీగా కొట్టేస్తారని చెప్పి దాదాపు అలాంటి బిల్డప్ ఇవ్వడం జరిగింది. ట్రంప్తో పాటు మిగతా దేశాల్లో కూడా గతంలో చూసుకుంటే ఆఫ్ఘనిస్తాన్ యుద్ధం కానీ, ఇరాక్ ఇలాంటి ప్రదేశాల్లోకి చొచ్చుకొని వెళ్ళి అమెరికా ఆ దేశాలను మట్టి కర్పించడం జరిగింది. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇరాన్ కూడా ఆ విధంగానే అయిపోతుంది అనుకున్నప్పటికీ ఆ పరిస్థితి లేకపోవడంతో ట్రంప్ కు వేరే అవకాశం లేదు. ఆ 10 డిమాండ్లు ఒప్పుకున్నట్టయితే ప్రపంచం ముందు తలదించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి ఇరాన్ దాన్ని దృష్టిలో పెట్టుకొని అమెరికాను నమ్మే పరిస్థితిలో, ఇరానే కాదు ఏ దేశం కూడా అమెరికాను నమ్మే పరిస్థితి లేదు. ఇలాంటి పరిస్థితిలో 2 వారాలకు సంబంధించిన యుద్ధ విరమణకు సంబంధించి ఒప్పందానికి రావడం జరిగింది. ఓకే లక్ష్మణ్ గారు, ఇప్పుడు ఈ సీజ్ ఫైర్ కి సంబంధించి ఇజ్రాయెల్ చెబుతున్నట్టు ఇప్పుడు లెబనాన్ మీద మాత్రం మేము యుద్ధం కంటిన్యూ చేస్తాం, హెజ్బొల్లా మీద మేము దాడులు చేస్తూనే ఉంటామంటూ కూడా ఇటు ఇజ్రాయెల్ చెప్తుంది. మరి ఈ ఇజ్రాయెల్ ఎత్తుకునే కొత్త స్వరానికి సంబంధించి ఇది ఏ విధంగా ఉండబోతుంది? అంటే ఇరాన్ దానికి అంగీకరిస్తుందంటారా? లక్ష్మణ్ గారు మ్యూట్ లో ఉంది, ఒకసారి చూడండి, అన్మ్యూట్ చేయండి. ఇరాన్ అయితే దాన్ని అంగీకరించదు. కాకపోతే ట్రంప్ కంట్రోల్లో ఉన్నటువంటి పరిస్థితి ఇవాళ కొనసాగుతుంది కాబట్టి ఆయన కంట్రోల్ చేయాలి. మరి దాన్ని ఇప్పుడు లెబనాన్ మీద ఇజ్రాయెల్ దాడి ఉన్నప్పుడు అన్నిటిలో నుంచి కూడా యుద్ధం ఆపాలి కదా. మరి అది బాధ్యత తీసుకోవాలి కదా. ట్రంప్ బాధ్యత తీసుకోవాలి, ఇజ్రాయెల్ ఒప్పించగలగాలి. లెబనాన్ మీద దాడి చేస్తూ ఉంటే ఇరాన్ ఎందుకు కూరుకుంటుంది చూడాలి. చర్చల్లో ఆ అంశాన్ని కూడా రేపు 10వ తేదీన తీసుకురావచ్చేమో అని అనుకుంటున్నాను.
అంటే ఇప్పుడు లక్ష్మణ్ గారు ఇప్పుడు ఇటు ఇరాన్ ఏదైతే చెప్పిందో మొత్తం 10 సూత్రాలకు సంబంధించి ఈ 10 పాయింట్లని అమెరికా సానుకూలంగానే ఉన్నాయి అంటూ ట్రంప్ చెప్పడం చూస్తుంటే మరి 10 పాయింట్లని అమెరికా ఒప్పుకున్నట్టేనా? అంటే ఇరాన్ చెబుతున్న కండిషన్స్ కి అమెరికా ఒప్పుకొని ఇప్పుడు సీజ్ ఫైర్ ని కంటిన్యూ చేయబోతుందంటారా? ఇక ఒప్పుకోకుండా విధి లేదు. ఇప్పుడు ఆ 10 పాయింట్లో ఇంపార్టెంట్ పాయింట్ ఏముంది? భవిష్యత్తులో మా మీద యుద్ధం చేయకూడదని ఉంది. అవును. అంటే ఆపేసేది టోటల్ గా. మరి మరి దానికి కూడా తను సానుకూలంగా ఉన్నాడు అంటే అక్కడ అమెరికాలో అంటే వాళ్ళ దేశం యొక్క పరిస్థితి ఎలా ఉంది అనేది అర్థమైపోతుంది మనకు. ఇరాన్ ఖచ్చితంగా తెగించి మన మీద దాడులు చేస్తే మన పరిస్థితి ఏంటి అన్నది కూడా ఇవాళ అక్కడ ప్రజలు ఆందోళన చెందుతూ రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేశారు, ప్రదర్శనలు నిర్వహించారు. ఇవన్నీ కూడా అతనికి ఎదురీతలే ట్రంప్. సో అన్నీ ఆలోచించుకొని ఇప్పుడు ఏమైపోయింది, ఇంకా దానికి వచ్చాడని నేను అనుకుంటున్నాను. వచ్చాడా, వచ్చినట్టు నటిస్తున్నాడా, మళ్ళీ ఏదైనా చేస్తాడా అన్నది కూడా మనం ఇప్పుడైతే ఏం చెప్పలేం. కానీ పాకిస్తాన్ రాయబారం నడుపుతూ పాకిస్తాన్ లో 10వ తేదీన వీళ్ళు మాట్లాడుకుంటున్నారు కాబట్టి ఎప్పుడు కూడా అమెరికా పాకిస్తాన్ కి అనుకూలంగా ఉంటూ వచ్చింది. పరిస్థితులు సద్దుమనగా వచ్చేమో, యుద్ధం ఆగిపోవచ్చేమో నేనైతే అనుకుంటున్నాను. విధులేని పరిస్థితుల్లో ట్రంప్ ఒప్పుకున్నాడు అన్నది ఇక్కడ కనిపిస్తుంది క్లియర్ గా. ఇంకా ఇరాన్ కూడా పరిస్థితి చేజాటిపోతున్నప్పుడు ఇంకా మరి అక్కడ అసలు అక్కడ జరిగినటువంటి డ్యామేజీ, సరే ప్రజలు చనిపోయారు, దానికంటే ఆస్తులు, తర్వాత ఉన్నటువంటి అణ్వాయుధాలు కానీ, యుద్ధ సామాగ్రి కానీ, లేకపోతే విద్యుత్ సంబంధించిన ప్లాంట్లు కానీ చాలా నాశనం అయిపోయాయి కదా. అది పునరుద్ధరణ చేసుకోవాలి అంటే చాలా సమయం పడుతుంది. మరి హరిగా డబ్బులు కావాలి. మరి అమెరికా సాయం చేస్తానంటదా, లేకపోతే ఎవరి సాయం చేస్తారు చూడాలి. మొత్తం మీద అయితే శాంతి జరగడం అనేది మనం కూడా అంగీకరించాలి. ఎందుకంటే మన దేశం మీద కూడా ప్రభావం పడింది కదా. ఆయిల్ సంబంధించి, గ్యాస్ కు సంబంధించి మనం కూడా చాలా ఇబ్బందులు పడతామేమో అనేటువంటిది ప్రజల్లో భయాందోళన చెలరేగి బ్లాక్ లో కూడా గ్యాస్ అమ్మేటువంటి పరిస్థితి వచ్చింది కదా. ఏమైపోతుంది ఏమో అని. సో చూడాలి. 10వ తేదీన అయితే శుభ పరిణామం అని అనుకుంటున్నాను. వాళ్ళు కూర్చొని మాట్లాడుకోవడం. భరత్ రెడ్డి గారు, ఇప్పటికైతే ఈ సీజ్ ఫైర్ వల్ల అయితే హార్మోజ్ స్ట్రైట్ ని ఓపెన్ చేస్తానంటూ కూడా ఇరాన్ ప్రకటించింది. ఇప్పటికే అక్కడ వందల సంఖ్యలో నౌకలు అయితే, అంతర్జాతీయ వాణిజ్య నౌకలు అయితే అక్కడ ఆగిపోయిన పరిస్థితి మనం చూస్తున్నాం. దానివల్ల ఎంత ఆర్థిక సంక్షోభం ప్రపంచ వ్యాప్తంగా నెలకొందో మనం ఇప్పటి వరకు కూడా ఈ 5 వారాల పాటు మనం దాన్ని చూస్తూనే ఉన్నాం, దాన్ని ఫేస్ చేస్తూనే ఉన్నాం. ఇప్పుడు ఇక మీద ఈ 14 రోజుల పాటు హార్మోజ్ ని ఓపెన్ చేయొచ్చు, మేమైతే సీజ్ ఫైర్ చేస్తామంటూ చెబుతున్నప్పటికీ ఇప్పుడు అక్కడ ఓపెన్ చేసినట్టు ఇప్పుడు అక్కడ పరిస్థితులు ఏ విధంగా ఉండబోతున్నాయి? ఇప్పుడు మొత్తం వాణిజ్య నౌకలన్నీ రవాణా స్టార్ట్ అవబోతున్నాయి అంటారా? ఖచ్చితంగా ఒకవేళ హార్మోజ్ ఓపెన్ చేసి అది సజావుగా సాగినట్టయితే కొంతవరకు యుద్ధ వాతావరణ టెన్షన్ తగ్గే అవకాశం ఉంది. అంటే ఈ 14 రోజుల్లో ఎటువైపు నుంచి కవ్వింపులు రాకుండా ఉండే విధంగా ఇరు దేశాలు కనుక ప్రయత్నం చేసినట్టయితే అది శాంతి మార్గానికి సుగమం చేసే అవకాశం ఉంటుంది. లేదంటే ట్రంప్ లాంటి ఒక అధ్యక్షుడు మధ్య మధ్యలో రెచ్చగొట్టే ప్రకటనలు చేస్తుంటారు. ఈ రోజు మాట్లాడింది రేపు మాట్లాడాడు, నేనే మొత్తం చేశాను, అంతా నాకే తెలుసు, అంతా నేనే అని మనం పాకిస్తాన్ భారత్ యుద్ధ సమయంలో కూడా తానే మొదటగా ప్రకటించడం జరిగింది. నాకు నోబెల్ శాంతి కావాలి, నేను చాలా యుద్ధాలు ఆపాను, ఇలాంటి ప్రకటనలు చేస్తున్న ట్రంప్ ఈ 2 వారాల పాటు ఎంతవరకు కట్టుబడి ఉంటా అనేది ఇక్కడ సమస్య. లేదంటే ఇరాన్ కూడా ముందుకెళ్తుందా, ఇరాన్ అనుకున్న ప్రకారం కాల్పులను విరమణను అంగీకరిస్తుందా, శాంతి మార్గానికి సుగమం చేస్తుందా అనేది ఇరు దేశాలపై ఆధారపడింది. కానీ ఇజ్రాయెల్ కూడా మధ్యలో మనం చూసినట్టయితే ఇజ్రాయెల్ కూడా దీనికి ఒప్పుకున్నట్టుగా కనిపించట్లేదు. ఇజ్రాయెల్ది కూడా ఇక్కడ పాత్రను మనం చూడాల్సిన అవసరం ఉంది. ఇజ్రాయెల్ ని ఒప్పించే బాధ్యత మరి అమెరికా తీసుకుంటుందా లేదా అనేది కూడా ఇక్కడ సమస్యగా కనిపిస్తుంది. ఒక్కసారి కనుక ఈ శాంతి వాతావరణం నెలకొన్నట్టయితే ఈ 2 వారాల పాటు ఇరు దేశాల నుంచి, ముఖ్యంగా ట్రంప్ నుంచి అలా ఎలాంటి ప్రకటనలు రాకుండా, రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయకుండా ఉన్నట్టయితే ఇది కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది. ఒక ఒప్పందానికి వచ్చే అవకాశం ఉంటుంది. ఇరాన్ కోరుకుంటున్నట్టుగా ఇక శాశ్వతంగా ఒక ఒప్పందానికి వద్దాం, మా మీద ఏ దేశమైనా మరొక దేశం దాడి చేసినట్టయితే సహించే స్థితి ఉండదు, మా దేశం మీద మరోసారి దాడి చేయకుండా ఉండాలనేది ఇరాన్ యొక్క ప్రధానమైన డిమాండ్. ఆ డిమాండ్ కు ఎంతవరకు ఒప్పుకుంటాడు, దాంతో పాటుగా
అక్కడ శాంక్షన్స్ విధించడం జరిగింది. ఆ శాంక్షన్స్ రిలీజ్ చేస్తారా? అక్కడ చూసుకున్నట్టే కరెన్సీ మీద నిషేధం విధించడం జరిగింది. దాంతో పాటు మాకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీరు ఏదైతే వాటిని ధ్వంసం చేశారో వాటన్నిటికి కూడా ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంబంధించిన ఇన్వెస్ట్మెంట్స్ కావాలని చెప్పి కూడా ఇరాన్ కోరుకుంటుంది. ఈ 10 డిమాండ్లలో అమెరికా ఎంతవరకు ఒప్పుకుంటుంది? దాంతో పాటుగా ఈ 2 వారాల పాటు ఎంత సమయాలతో వ్యవహరిస్తారు? రేపు పాకిస్తాన్ లో జరగబోయే ఈ సమావేశంలో ఎంతవరకు ఈ చర్చలకు వస్తాయి? చర్చలు సఫలమవుతాయి. ఒకవేళ చర్చలు సఫలమైతే మరింత ముందుకెళ్లే అవకాశం ఉంది. ఒకవేళ చర్చలు విఫలమైనట్టయితే మరొకసారి అంటే యుద్ధ వాతావరణం నెలకొనే అవకాశం అయితే కనిపిస్తుంది. చూడాలంటే ఇరు దేశాలు ఎంతవరకు సమయం పాటిస్తారనేది వేచి చూడాల్సిన అంశంగా మనకు కనిపిస్తుంది. ఓకే లక్ష్మణ్ గారు, ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే సీజ్ ఫైర్ కి సంబంధించి ఇరాన్ 10 కండిషన్స్ అయితే పెట్టింది. ఇప్పుడు అదే విధంగా అమెరికా కూడా ముఖ్యంగా ఉన్నది ఏంటంటే ఇరాన్ లో అణు నిల్వ కేంద్రాలని క్లోజ్ చేయడం, అదే విధంగా ఇప్పుడు హార్మోజ్ ని ఓపెన్ చేయడం అనేది ఈ 2 పాయింట్లు ముఖ్యంగా మనకి అమెరికా ఇజ్రాయెల్ వైపు నుంచి వినిపించాయి. ఇప్పుడు హార్మోజ్ ని అయితే ఓపెన్ చేస్తుంది. ఇప్పుడు ఇరాన్ మరి దానికి సంబంధించి అణు నిల్వ కేంద్రాలకి సంబంధించి క్లోజ్ చేయాలంటూ చెప్పే అమెరికా మాటను అసలు ఇరాన్ వింటుందంటారా? చూడాలి. ఇప్పుడు అణ్వాయుధ దాన్ని క్లోజ్ చేయటము అంటే చిన్న విషయం కాదు. వాళ్ళ దేశ భద్రతకు సంబంధించి వాళ్ళు భావిస్తారు. దాని వల్లనే ఇరాన్ అంటే భయపడతారు అనేది ఉంది. ఉన్నప్పుడు మరి అమెరికా కండిషన్స్ కు వెళ్ళుకుంటారో లేదా అన్నది మనం పరిస్థితిగా చూడాల్సి వస్తుంది. అయితే అంటే తాత్కాలికంగా అంగీకరించి అమెరికా, ఎందుకంటే ఇక విధి లేని పరిస్థితి వచ్చింది కాబట్టి అన్నిటికీ తల ఊపి మరి రాబోయేటువంటి రోజుల్లో మరి ఏం చేస్తారనేది చూడాలి. అది ఇప్పుడు ఇరాన్ కూడా ఇప్పుడు అదేవిధంగా గల్ఫ్ కంట్రీల మీద ఇటు ఇజ్రాయెల్ అమెరికా కలిపి ఇరాన్ మీద దాడి చేస్తుంటే ఇటు ఇరాన్ గల్ఫ్ కంట్రీస్ మీద దాడుల్ని తీవ్రతరం చేస్తుంది. ఇప్పుడు ఇరాన్ కూడా ఇప్పుడు గల్ఫ్ కంట్రీలని దాడుల్ని ఆపేస్తుందండి. ఇంకా ఇప్పుడు గల్ఫ్ కంట్రీస్ మీద దాడులు చేయడానికి కారణం ఏంటి? అమెరికా ఎయిర్ బేసెస్ లేకపోతే అమెరికా సంబంధించినటువంటి ఆయిల్ నిక్షేపాలు, ఆయిల్ అంటే అక్కడ ఉన్నాయి కాబట్టి వాళ్ళకి సంబంధించినవి వాటి మీద దాడులు చేశారు. దాడులు చేసినప్పుడు ఏంటంటే వాళ్ళకి అమెరికా సపోర్ట్ చేస్తున్నారనే ఉద్దేశంతో దుబాయ్ సిటీలో కూడా దాడి జరిగింది. అవన్నీ కూడా వాళ్ళకి కోపం ఉంది పూర్తిగా ఇప్పుడు ఇరాన్ మీద, ఏది గల్ఫ్ కంట్రీస్ అంటే ఆయిల్ కంట్రీస్ కు. మరి దాన్ని వాళ్ళకు కూడా నష్టం కలిగించారు. ఎలా సర్దుకుంటారు రేపు పొద్దున? మరి మధ్యలో పాకిస్తాన్ జోక్యం చేసుకునింది కాబట్టి పాకిస్తాన్ విషయంలో ఈ గల్ఫ్ దేశాలన్నీ కూడా అనుకూలంగానే ఉంటాయి కానీ వ్యతిరేకంగా ఉండవు కదా. అందువల్ల వాళ్ళు సర్దుబాటు చేసుకుంటారని నేను అనుకుంటున్నాను ఈ విషయంలో. ఇక దాడులు అయితే ఇరాన్ ఎక్కడ చెయ్యదని నేను చేసే అవకాశం అయితే లేదు. ఓకే లక్ష్మణ్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. భరత్ రెడ్డి గారు, థ్యాంక్ యూ అండి. సో మనం చూసుకోవచ్చు ఇప్పటి వరకు 5 వారాల పట్టి కొనసాగుతున్న ఉద్రిక్తత, ఈ వార్ కి సంబంధించి అయితే ఇంకో 14 రోజుల పాటు కాస్త శాంతి నెలకొనే వాతావరణం అయితే కనిపిస్తుంది. మరి ఇంకా ఏ విధంగా ఉండబోతుంది, ఇంకా ట్రంప్ ఎన్ని ట్విస్టులు తీసుకురాబోతున్నారు అనే విషయాలు అయితే ఇంకా చూడాల్సి ఉంది. ఇది వాళ్ళ క్వశ్చన్ ఎవర్. కీప్ వాచింగ్ ఐ న్యూస్. గద్వాల హస్తం పార్టీలో ముదురుతున్న వర్గపోరు, మాజీ జెడ్పీ చైర్పర్సన్ ఎమ్మెల్యేల మధ్య కోల్డ్ వార్. సింహపురిలో ఫ్యాన్ రెక్కలు విచ్చుకుంటాయా? ఫలించిన జ్ఞానబోధ, కదిలేనా